ఇప్పుడు కొల్లాపూర్ నుంచి బర్రెలెక్క పోటీ చేసింది కదా. పవన్ కళ్యాణ్కి వచ్చిన పొత్తుల భాగంగా వచ్చిన ఓట్లు కూడా కనీసం ఆమెకు వచ్చిన ఓట్లు కూడా రాలేదన్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? కొన్ని సీట్లలో నోటాకు వచ్చిన నోట్లు కూడా రాలేదని మిత్రులు సోషల్ మీడియాలో పెడతా ఉంటారు. గెలిచినావో ఓడినావో అనేది చర్చించాలి కానీ వై యూ వాంట్ టు కంపేర్ విత్ జనసేన అంటే జనసేనతో మేము పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేనటువంటి మిత్రులు ఏం చేస్తారంటే బర్రెలెక్కకు జనసేన కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయని పెడతారు. దట్ ఈస్ ద పర్సెప్షన్. ఆయనకు ఉద్దేశం ఏంటంటే ఆయనకు మేము జనసేనతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఆయన తన అభిప్రాయాన్ని ఆ రకంగా వ్యక్తం చేస్తాం. అమ్మాయి ఒక నిరుద్యోగి, ఒక సామాన్యురాలు, ఇది ఒక బలమైన పార్టీ అయింది కూడా కనీసం అమ్మాయికి వచ్చిన ఓట్లు కూడా రాలేదని ఆ విధంగా ఆ అమ్మాయికి ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఆ అమ్మాయి చేసినటువంటి పోరాటం వేరు. అనుకోని రీతి లోపల ఆమె మీడియా ముందు మాట్లాడి ఆ తర్వాత ప్రభుత్వం ఆమెను పెట్టినటువంటి ఇబ్బందితోటి కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు అమ్మాయి అడిగింది కరెక్టే కదా, అమ్మాయి గొంతును ఎందుకు నొక్కాలనుకుంటున్నారు, డెమోక్రసీలో ప్రతిపక్షం ఉండాలి కదా, ప్రశ్నించేటోడు ఉండాలి కదా అని బర్రెలెక్కకు మద్దతుగా అనేక మంది ఓటర్లు నిలబడ్డారు. ఇట్ ఈజ్ రైట్. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమ్మాయి మాట్లాడింది కాబట్టి తనకు అంత మద్దతు లభించింది అక్కడ. సో జనసేనకు వచ్చినటువంటి ఓట్లని బర్రెలెక్కకు వచ్చినటువంటి ఓట్లని కంపేర్ చేయొద్దు. నేను అదే చెప్తా ఉన్నా మీకు. ఒక సీటు, ఒక వ్యక్తి, ఒక పోటీ, ఒక ఎన్నిక, ఇంకొక ఎన్నికకి పొత్తు ఉండదు, పొంతన ఉండదు. మళ్ళీ చెప్తా ఉన్నాను నేను మీకు రిపీటెడ్గా. డోంట్ కంపేర్ వన్ ఎలక్షన్ విత్ అదర్ ఎలక్షన్, వన్ క్యాండిడేట్ విత్ అనదర్ క్యాండిడేట్. ఎవరికి ఉండే ఇండివిజువాలిటీ వాళ్ళకి ఉంటుంది, ఎవరికి ఉండే గొప్పతనం వాళ్ళకి ఉంటుంది. రైట్. ఫైనల్ లాస్ట్ 2 క్వశ్చన్స్. లిక్కర్ స్కామ్లో ఇప్పుడు ఏం జరగబోతుంది? ఈడీ చీఫ్ నెంబర్ ఉంటే వారికి ఫోన్ చేసి అడుగుంటే ఈజ్ ద రైట్ పర్సన్ టు గివ్ ద అప్రోప్రియేట్ ఆన్సర్. బట్ బీయింగ్ అన్ అడ్వకేట్గా నన్ను అడిగితే ఇట్ టేక్స్ టైమ్, బట్ డెఫినెట్లీ షీ విల్ గో బియాండ్ బార్స్. ఆ మాట కట్టుబడి ఉంటుంది. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతామని అంటున్నారు. సో పూర్తి స్థాయిలో డ్రగ్స్ లేని నగరంగా మార్చడం సాధ్యమని అనుకుంటున్నారా? చిత్తశుద్ధి కనిపిస్తుందా? సో చిత్తశుద్ధితో ఆ పని చేయాలని కోరుకుంటాను. భాగ్యనగరం లోపల స్కూళ్ళల్లో డ్రగ్స్ అమ్మేటువంటి కల్చర్లోంచి భాగ్యనగరం బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ దిశగా ఈ ప్రభుత్వం అడుగులేస్తే అభినందిస్తాను. కానీ మాటలు కోటలు దాటితే చేతులు తంగెలు దాటాయి అన్నట్టుంటే మాత్రం డెఫినెట్గా దాన్ని మళ్ళీ క్రిటిసైజ్ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు చేస్తాం. మరొక మాట అన్నారు ముఖ్యమంత్రిగా, నేను భాగ్యనగరంలో తెలంగాణలో డ్రగ్స్కి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తాను, దీనికి మీరు సహకరించండి అన్నాడు. 100% భారతీయ జనతా పార్టీగా డ్రగ్స్కి వ్యతిరేకంగా 100% ఆయన తీసుకునేటువంటి చర్యల్ని అవి వెంజన్స్ లేకుండా, వ్యక్తుల మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషం లేకుండా జరిగేటువంటి ఇన్వెస్టిగేషన్స్ని ఒక బాధ్యత గల పౌరునిగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా 100% సపోర్ట్ చేస్తాం మేము. కానీ నేను మళ్ళీ చెప్తా ఉన్నా, అది వెంజన్స్ పాలిటిక్స్కి ఉపయోగపడేలాగా ఉండకూడదు. ఒక అడ్వకేట్గా చెప్తా ఉన్నా నేను, ఒక వ్యక్తుల్ని టార్గెట్ చేసి, ఒక సంస్థని టార్గెట్ చేసి వాళ్ళని స్క్రూ చేసేటువంటి కార్యక్రమం ఉండవద్దు. ఎందుకంటే క్వశ్చన్, గతంలో ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు గోల్డ్ శాంపిల్స్ అవి తీసుకునేటప్పుడు ఒక సెక్షన్ ప్రకారం గోల్డ్ శాంపిల్స్ తీసుకోవాలంటే కోర్టు అనుమతి అని మీరు వెళ్ళండి అని నిందితులుగా ఉన్న వాళ్ళకి మీరు ఒక ఐడియా ఇచ్చారు అప్పట్లో. ఇప్పుడు చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా రోహిత్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఫాలో కావాల్సినటువంటి ప్రొసీజర్ ఏంది అని చెప్తాం. రోహిత్ ముద్దాయి, నోటీస్ ఇవ్వు, ఇంటికి రా, తలుపు కొట్టు, తలుపు తీసిన తర్వాత అరెస్ట్ చేయి, తలుపులు లోటు కొడతాం, అర్ధరాత్రి చేసేస్తాం. నీ పర్మిషన్ లేకుండా రఘునందన్ రావు అప్పుడు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు కూడా చెప్తుంది ఏంటంటే సమాజానికి, పోలీసుడు బండి ఆపి నీ గోర్లు కట్ చేస్తా, నీ వెంట్రుకలు కట్ చేస్తా, నీ శరీరంలో ఒక పోర్షన్ నేను కట్ చేసుకొని తీసుకుపోతా అంటే నీకు హక్కు లేదు అని చెప్తా ఉన్నా నేను. సో ఇప్పుడు సంబంధించి వాళ్ళు ఏదైనా చట్ట ప్రకారం చేయమని చెప్తా ఉన్నా, చెప్తా ఉన్నా. ఇప్పుడు మీ స్టూడియోకి వచ్చి ఓ సంచి తీసుకొని వచ్చి పోలీసుడు ఆ సంచి పెట్టి అందులో గంజాయి అయింది, రోహిత్ నడు నువ్వు గంజాయి అమ్ముతున్నావు అని రిమాండ్ చేస్తే నేను సపోర్ట్ చేయమంటే చేయలేను పోలీసు వాళ్ళకి. నేను అదే చెప్తా ఉన్నా, వెంజన్స్ లేకుండా నీతిగా నిజాయితీగా డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాటం చేయండి, దానికి సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నాం. నాకు రోహిత్ నచ్చది, నేను ఇవాళ హోమ్ మినిస్టర్ కుర్చీలో ఉన్నా, వీడు నన్ను బాగా సతాయించిండు, తీసుకుపోయే బ్యాగ్ వాని కార్లో పెట్టి ఎత్తుకురమ్మంటే దాన్ని మీరు సపోర్ట్ చేయమంటే నేను చేయలేను. చట్టం తెలిసిన వ్యక్తిగా నేను దాన్ని అపోజ్ చేస్తాను. నువ్వు గోర్లు కత్తిరించాలంటే ఒక ప్రొసీజర్ ఉంది. ఒక మనిషి శరీరం నుంచి ఒక పార్ట్ తీసుకోవాలనుకుంటే, స్క్రూటినీకి పంపాలనుకుంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. నేను ప్రొసీజర్ ఫాలో కమ్మంటున్నా. నేను పోలీసుని కాబట్టి ఎవరినైనా అరెస్ట్ చేస్తా అంటే అది నీకు లేదు హక్కు అని చెప్తా ఉన్నా. ఇండియన్ పీనల్ కూడా ఎక్కడ నీకు అవకాశం కల్పించలేదు అని చెప్తా ఉన్నా. దెర్ ఆర్ సర్టెన్ ప్రొసీజర్స్ లేడ్ డౌన్ అండర్ ద లా, యూ ఫాలో దట్ లా అని చెప్తా ఉన్నా. నువ్వు కట్ చేసి తీసుకునే అధికారం నీకు లేదు, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ని ఫాలో కాకుండా 5వ అంతస్తులో కూర్చోబెట్టి కెమెరా పెట్టి తీసేస్తాం, నువ్వు గోరు కట్ చేసి ఇస్తావా చేస్తావా అని బెదిరిస్తే దాన్ని చట్టం అనుమతించదు అని చెప్పిండు రఘునందన్ రావు. అంతేగాని డ్రగ్స్కి వ్యతిరేకంగా కొట్లాడొద్దు, డ్రగ్స్ మీద కేసులు చేయొద్దు, నేనే కదా గొడవ చేసింది అకున్ సబర్వాల్ గారి మీద. నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ జరగాలని నేను కోరుకుంటా. డ్రగ్స్ రహిత సమాజం ఉండాలని నేను కోరుకుంటా. రైట్. ఓఆర్ఆర్ లీజుకు సంబంధించి రేవంత్ రెడ్డి పోరాడారు, మీరు కూడా పోరాడారు. ఇప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్ని ట్రాన్స్ఫర్ చేశారు, ఇది సరైన నిర్ణయం అని అనుకుంటున్నారా? హెచ్ఎండిఏ కమిషనర్ని మొన్న రేవంత్ గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నిండు శాసనసభలో ఒక మాట చెప్పిండ్రు,
ఏమని స్పీకర్ గారు వాళ్ళని ఎవరిని సస్పెండ్ చేయకండి, వాళ్ళకి ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఏంటంటే వాళ్ళని అక్కడనే కూర్చోబెట్టాలి, వాళ్ళు వినాలి మనం మాట్లాడేటి, వాళ్ళకి అసలు సంగతి ఏందో అర్థం కావాలి అన్నారు. అయితే ఆ మాట అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు 24 గంటలలోనే అరవింద్ కుమార్ గారిని అక్కడి నుంచి పంపించినారు. పంపించకుండా ఉంచి అక్కడనే ఉంచి అరవింద్ కుమార్ అయితే నీకు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగితే సమాచారం ఇవ్వలేదో, ఇలా మీరు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి ఆయన తీసుకొచ్చి ఆఫీసులో నిల్చోబెట్టి బిడ్డ ఫైల్స్ తీసుకురా అని పిలిచి ఒక్కొక్క కాగితం అడిగి తీసుకొని నోటీస్ ఇచ్చినావు కదా, 1000 కోట్లకి నష్టపరిహారం పరువు నష్టం దావా ఇచ్చినావు కదా, దానికి సమాధానం రాయమని ఆయనతోటే రాపిచ్చి ఆయనతోటే కోర్టుకు జవాబు పంపించి ఆయననే చేసినటువంటి తప్పని మనం ఆరోపించినాం కదా, ఆయన జైలుకు పంపాలి రేవంత్ రెడ్డి గారు. ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే ఎట్లా? మీరేమన్నారు అసెంబ్లీలో? బీఆర్ఎస్లో అన్నే ఉండాలి, మనం చెప్పేది వినాలే, స్పీకర్ గారు దయచేసి ఎవరిని బయటికి పంపొద్దని స్పీకర్ గారికి అప్పీల్ చేసినారు. నేను అడుగుతున్నా, అరవింద్ కుమార్ని అక్కడనే నిల్చోబెట్టాల్సింది రేవంత్ రెడ్డి గారు. దా బిడ్డ ఫైల్ తీసుకొని రా, ఓఆర్ఆర్ టోల్ గేట్కి సంబంధించిన అన్ని ఫైళ్ళు తీసుకురా, సంతకం పెట్టే కంటే ముందు 3 రోజులు నువ్వు ఏడిపోయినావు, నీ పర్సనల్ ఫోన్ ఏంది, నువ్వు బయటికి పోయినప్పుడు వాడిన ఫోన్ ఏంది, నువ్వు హైదరాబాద్ దాటి బయటికి ఎట్లా పోయినావు, నీ విమానం టికెట్లు ఏమనేది ఇంటెలిజెన్స్ వాళ్ళని అడిగి తీసుకొచ్చి ముంగట పెట్టి స్క్రూ చేసి అరవింద్ కుమార్ని ఆడికెళ్ళే పంపాల్సింది జైలుకి. ఎందుకు పంపుతలేరు? రేపు కాళేశ్వరం కూడా మాట్లాడాల్సి వస్తుంది రేవంత్ గారు. ఇంద్ర హోంమంత్రిని కలిసి నేను దరఖాస్తు ఇచ్చినా ఇన్వెస్టిగేషన్ చేస్తలేరు అన్నారు. రేపు మీ ఇన్వెస్టిగేషన్ ఓన్లీ మేడిగడ్డకే ఆపుతారా? ఎల్ఎన్టీ వరకే ఆగిపోతుందా మీ ఇన్వెస్టిగేషన్? లేదా మెగా కృష్ణారెడ్డి గారికి కూడా మీ ఇన్వెస్టిగేషన్ పోదా? చూస్తాం. అందుకనే ఒక 6 నెలలు పనిచేయనియండి రోహిత్ గారు. 6 నెలల తర్వాత ఇదే రఘునందన్ గొంతు వస్తుంది కదా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా సాక్ష్యాల ఆధారాలు తీసుకొని వచ్చి మాట్లాడతాం. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు అంటున్నారు ముందుంది మంచి కాలం మనకే, 6 హామీలు అమలు కష్టసాధ్యం కాంగ్రెస్కి అని అంటున్నారు. మీరు కూడా అదే ఆలోచనలో ఉన్నారా? తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చిన రోజే చంద్రశేఖరరావు గారికి శాంక్టిటీ పోయింది. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి తెలంగాణ ప్రజలతోటి పేగుబంధం తెగిపోయింది. ఇంకా బీఆర్ఎస్ అనేది ఈ రాష్ట్రంలో కనుమరుగైతుంది. వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో 6 హామీల విషయంలో బీఆర్ఎస్ లేదు. సులభ సాధ్యమా కష్ట సాధ్యం? బీఆర్ఎస్ అనేది అడ్రస్ లేకుండా పోయేటువంటి పార్టీ, వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన కాంగ్రెస్ లేదు. భవిష్యత్ పోటీ 6 హామీలు, భవిష్యత్ పోటీ అంతా కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే నడుస్తుంది. అది పార్లమెంట్లోనే తేలిపోతుంది. బీఆర్ఎస్కి ప్రజలు ఓట్లేయరు, బీఆర్ఎస్ కనబడకుండా పోతుంది, బీఆర్ఎస్కి అడ్రస్ ఉండదు. నువ్వు పేరు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి మార్చిన రోజే మళ్ళీ చెప్తున్నారు రోహిత్ గారు, వాళ్ళకి తెలంగాణ ప్రజలతోటి పేగుబంధం తెగిపోయింది. ఇక వాళ్ళు మళ్ళీ ఈ జనం లోపల కనబడరు, వాళ్ళతోటి కాదు. ఈ లొడలొడలొల్లి 6 నెలల కంటే ఎక్కువ మనుగడ సాగించదు. 6 నెలల తర్వాత బీఆర్ఎస్ అనేది అటు అసెంబ్లీలో ఉండదు, ఇటు పార్లమెంట్లో. రాబోయే రోజుల్లో పోటీ అంతా కాంగ్రెస్కి బీజేపీకి మధ్య ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంతే, 100%. మళ్ళీ బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మార్చుకుంటే మళ్ళీ బంధం ఏర్పడుతుందా? అది నాకు సంబంధం లేనటువంటి అంశం. అది ఒకసారి పేగుబంధం తెగిపోయిన తర్వాత, నీకు పుట్టిన బిడ్డ నీకు పనికిరాదని చెత్తకుప్పల వారేసిపోయిన తర్వాత 6 నెలల తర్వాత వచ్చి ఆ పిల్లు ఉన్నదా లేదా అని వెతికితే అప్పటి కుక్కలు తినవచ్చు, నా పందులు తినవచ్చు, ఇంకేమైనా కావచ్చు. పేగుబంధం తెంచుకొని అవతల వారేసిపోయినావు, నీ మళ్ళీ నా బిడ్డ అని ఎట్లా వస్తావు ఇంటికి? ఏ ముఖం పెట్టుకొని వస్తావు? ఏ ఎర్రబెల్లిని తోలుకొని వస్తావు, ఏ నల్లబల్లిని తోలుకొని వస్తావు? రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు మనుగడ ఉండకూడదు అని బీజేపీ అన్న ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుందా? ప్రజలు కోరుకుంటే పార్టీలు బతుకుతాయి, ప్రజలు వద్దనుకున్న రోజు పార్టీలు మనుగడ కొనసాగించవు. ప్రజలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యంలో మీరైనా నేనైనా మాట్లాడగలుగుతాం, మన అభిప్రాయం చెప్పగలుగుతాం, ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ప్రజలు వద్దనుకున్న తర్వాత బీఆర్ఎస్ ఎందుకు వస్తుంది? చాలామంది నాయకుల్లాగే రేపు ఏదైనా ఒక రోజు ప్రజలు కోరుకుంటున్నారు అని రఘునందన్ బీజేపీని వదిలి వేరే పార్టీలకు వెళ్ళే అవకాశం ఉందా? పార్టీని వదిలేసే అవకాశం? సో మీరు ఇన్నిసార్లు పోయినసారి వచ్చిన రోజు కూడా అదే ప్రశ్న అడిగినారు, ఈ రోజు వచ్చిన రోజు కూడా అదే ప్రశ్న అడిగినారు. ఆ రోజు అదే సమాధానం చెప్పినా ఈ రోజు అదే సమాధానం చెప్తాను. నేను ప్రజలు కోరుకుంటే పార్టీ మారాల్సిన అవసరం లేదు. పార్టీ మారిన నాయకులు ప్రజలు కోరుకుంటే మారిందని చెప్పలేదు. చాలామంది అయ్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ, వివేక్ వెంకటస్వామి గారు కానీ, ఇంకొకరు కానీ ఇక్కడ ఉంటే గెలవమేమో, అక్కడికి పోతే గెలుస్తామని ఆశతోటి పోయారు తప్ప ప్రజలు కోరుకుంటే పోయారని నేను అనుకోవట్లేదు. ఏ ప్రజలు వచ్చి మిమ్మల్ని పార్టీ మారమని చెప్పరు సార్. ఇవన్నీ బయటికి చెప్పుకోవడానికి మనకు వచ్చేటువంటి మాటలు కాబట్టి మీకు నచ్చితే మీరు ఉంటారు, మీకు నచ్చకపోతే ఉద్యోగం మానేస్తారు. దేర్ ఎండ్స్ ద ఎపిసోడ్ అంతే, అందుకంటే ఎక్కువ ఏముంటుంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తా ఉన్నా, ఐ విల్ కంటిన్యూ ఇన్ బీజేపీ, మై ప్రాసెస్ విల్ కంటిన్యూ విత్ బీజేపీ. ఏదైనా పార్టీ నుంచి బీజేపీకి వచ్చిన వాళ్ళు కూడా ప్రజలు కోరుకుంటే వచ్చారా, సొంత అవసరాలతో వచ్చారు? వాళ్ళ సొంత అవసరాల కోసం వచ్చారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్ రావు గారు.